ఆశా నిగ్రహమును గురించి ఏం చెప్పాలండి? చూసిందంతా కోరుకోవడంతా కొనుక్కోవటం, చూసిందంతా తినటం, చూసినవన్నీ కొనుక్కోవటం, ఏది చూస్తే అది ఆశించటమే. పొరుగువాని భార్య బాగుంటే అది ఆశిస్తారంట మనుషులు. ఏంటండి పొరుగువారి భార్య అంటే గాడిద గుర్రం సకిలించినట్టుగా ఈ రోజుల్లో మనుషులు పొరుగువాని భార్య మీద పడి సకిలిస్తున్నారంట. సిగ్గులేదు. నీకు ఇచ్చిన భార్య, బిడ్డలు, నీకు ఒక కుటుంబం నిబంధన చేసి చేసుకున్న భార్య, వివాహ జీవితాన్ని మరిచి, నీవు ఒక తండ్రివని మరిచి, ఎవరో ఒకటి బాగుందని, కలకలలాడుతుందని, తలతలలాడుతుందని, తేనెబూసిన మాటలు మాట్లాడుతుందని వెంటబడుతున్నావు. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఒకడు ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడలు అతడు ఒడి కాలకుండానా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడలు వాడి కాళ్ళు కమలకుండానా, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, అవమానమునకును దెబ్బలకును అతడు గురి అవును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతమంది చెప్పారండి రాత్రి వచ్చి సహోదరులు, మా ఆయన నన్ను వదిలిపెట్టేసి ఇంకొక ఆమెతో తిరుగుతున్నారని ఒకళ్ళు చెప్పారు. మా ఆయన నన్ను వదిలిపెట్టేసి ఇంకొక ఆమెను పెళ్లి చేసేసుకున్నాడంట. మరి ఎట చేసేసుకున్నాడు? ప్రభుత్వం ఉంది, చట్టం ఉంది. ఎట పెళ్లి చేసుకుంటావు? 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు, అందుకనండి పెళ్లి చేసుకుంటూ తిరుగుతున్నానంటారు. ఎట తిరుగుతావు అండి? జంతువా? జంతువులకి వరస వాయిలు లేవు. దేవుడు వివాహ బంధాన్ని పవిత్రమైన బంధంగా ఉంచాడు. దేవుడు వివాహమైన వధూవరుల మధ్య సెక్స్ అనేది భార్యాభర్తల మధ్య ఉండేది, కానీ అది నీ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవించేది కాదు. అందుకే వ్యభిచారులను, వేశ్యాంగులను తీర్పు తీర్చక మానడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బాత్తో చెప్తున్నానండి. రాత్రి ఒక చిన్న దంపతులు 6 రోజులు 8 రోజుల బిడ్డను తీసుకుని వచ్చి, అయ్యా దగ్గరకు వచ్చి పక్కవాళ్ళకి వినపడితే అవమానమని, అయ్యా నాకు నా భార్యకి బిడ్డకి ఎయిడ్స్ ఉందని డాక్టర్ చెప్పారండి. తట్టుకోలేకపోయాను నేను. వాళ్ళిద్దరికి ఉంటే ఉంది. అప్పుడే పుట్టిన 6 రోజుల బిడ్డ ఏం పాపం చేసింది? నీ పాపం నీ బిడ్డల మీదకి రాకుండా నీవు నీ భార్యకు ఆ రోగాన్ని అంటించకుండా పరస్త్రీ దగ్గరికి, ఈ ఎయిడ్స్ రోగానికి ముఖ్యమైన కారణం ఇది అంటు రోగం కాదు, ఇది లైంగిక సంపర్కం వల్ల వచ్చే రోగమే. ఇది ఎక్కడో ఆఫ్రికా అరణ్యంలో ఒక కోతితో ఒకడు సంపర్కం చేశాడంట, అప్పుడు పుట్టినాయంట ఆ రోగ క్రిములు. అవి పాశ్చాత్య దేశానికి వెళ్ళినాయి అంట స్టైల్గా. అక్కడ పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు నీచమైన కార్యాలు చేస్తూ వరుస వాయులు తప్పి అది విస్తరించిపోయింది ఎయిడ్స్ రోగం. అక్కడి నుంచి మన దేశానికి వచ్చింది, ముంబాయికి వచ్చిందంట. ఇప్పుడు అడగండి, ఆంధ్రాలోకి వెళ్ళి, తెలంగాణలోకి వెళ్ళి, ఒక పల్లెటూరులోకి వెళ్తే నాకు ఊర్లో చెప్పారు, అయ్యా ఈ ఊర్లో సగానికి సగం మందికి ఎయిడ్స్ రోగం అండి. అంటే ఆ ఊర్లో మా నీతి న్యాయాలు లేవన్నమాట, వరుస వాయులు లేవన్నమాట, కుటుంబానికి విలువ లేదన్నమాట. జాగ్రత్త, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. ఎవడైనా దాన్ని చెడగొడితే నేను నిన్ను పాడు చేస్తానన్నాడు దేవుడు. ఎంతమంది దేవుని శరీరాన్ని, దేవుడు నీకు ఇచ్చిన శరీరం దేవుని నిమిత్తం అండి, వేషల నిమిత్తం కాదు, అల్పకాల పాప భోగం కోసం కాదు. నీవెంత అద్భుతంగా సృష్టించబడ్డావో నీవు ఎరుగుదువా? నిన్నెంత ప్రేమించి నీకు ఒక రూపాన్నిచ్చి, నీకు ఆరోగ్యాన్నిచ్చి, ఆయుష్నిచ్చి దేవుడు నిన్ను కాపాడుతున్నాడో నీవు ఎరుగుదువా? యవ్వనుడా, నీ యవ్వన బలాన్ని బట్టి వెర్రవేయొద్దు, నువ్వు సౌందర్యాన్ని బట్టి నీవు మోసపోవద్దు. ఎంతోమంది ఈ రోజున ఆశా నిగ్రహం లేదు, అందుకనే వ్యభిచార క్రియల్లో పడిపోతున్నారు. ఎంతమంది కాలేజ్ స్టూడెంట్స్, ఎంతమంది హై స్కూల్ స్టూడెంట్స్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ వచ్చేటప్పటికే కన్యాత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈ పిల్లలు, ఆడపిల్లలు నీచ కార్యాలకు బలైపోతున్నారు. ఎంతోమంది యవ్వన బిడ్డలు, చెప్పే తల్లిదండ్రులు లేరు, క్రైస్తవ సంఘంలో బోధించే బోధకులు లేరు, కౌన్సిలింగ్ ఇచ్చే సలహాలు ఇచ్చే దేవుని బిడ్డలు లేరు. అదేదో సరదా అనుకొని, అదేదో సంతోషం అనుకొని, అదేదో న్యాచురల్ యవ్వన కాలంలో ఈ ఉద్రేకాలు సహజమే కదా అనుకొని ప్రేమని పాపాల్లో పడిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎంతమంది ఈ రోజున ఆశా నిగ్రహం అనే
ఫలము లేనందున అవస్థలు పడుతున్నారు. ఎందుకండి? అప్పులు 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 అప్పులు. ఇప్పుడు నేను అప్పులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తమంటే మీలో ఎంతమంది ఎత్తారో తెలుసా? మీరు అందరూ ఎత్తినా కూడా సందేహం ఏమీ లేదు. ఎందుకు అప్పు చేశావు? నా దగ్గరకు వచ్చి అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయమని అడుగుతా. నేను ఒకటే ప్రశ్న అడుగుతా, ఎందుకు అప్పు చేశావు? అమ్మాయి పెళ్లి చేసి అప్పు చేశానండి. ఎవరు చేయమన్నాడు అమ్మాయి పెళ్ళి అప్పు చేసి? లేకపోతే ఎవరు చేసుకొని అంటున్నారండి? సరే అమ్మ, అప్పు చేసి కట్నం ఇచ్చి పెళ్లి చేసావు. ఎలాగున్నారు దంపతులు? 3వ రోజే పంపించేశాడండి. ఏంటండి? వాడి కట్నం అడిగేవాడు కట్నం ఇచ్చాక వాడు ఉంచుకుంటాడని నీకు నమ్మకం ఏంటమ్మా? ఆ కట్నాలు అడిగే పిచ్చోళ్ళని అదేదో ఓ ఛానల్ వేస్తుంటారు, కట్నం అడిగేవాడు గాడిదంట. ఫిక్స్ అయిపోయింది మన భారతదేశంలో ఈ కట్నాల కోసం అప్పులు, ఆర్భాటం. ఒక్కరోజు ఆర్భాటం కోసం అప్పులు చేసి పెళ్లి చేసుకున్న దంపతులకు సుఖం లేదు, తల్లిదండ్రులకు సుఖం లేదు. ఎందుకంటే ఒక నిగ్రహం లేదు. దేవా, ఈ వివాహానికి కావాల్సిన డబ్బు దయచేయి. 18 ఏళ్ళు 19 ఏళ్ళు 20 ఏళ్ళకు పెళ్లి చేయాలంటే ఆ బిడ్డ పెళ్లి కోసం నువ్వు సిద్ధపడవచ్చు కదా, నువ్వు పొదుపు చేసుకోవచ్చు కదా, నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు కదా. సడన్గా పెళ్ళి అనుకోండి, సడన్గా అప్పు చేసేసి సడన్గా పెళ్లి చేసేసి ఆ తర్వాత ప్రార్థన చేయడానికి టైం సరిపోవట్లేదండి, అప్పులు తీర్చడానికే టైం లేదండి చెప్తున్నావు. ఆశా నిగ్రహం లేదు. అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు. బైబిల్లో ఉందండి, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు కాకండి. 45 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. రూపాయి పావళ కానుక నాకు మొదటిసారి సేవలో ₹1.25 వారానికి. అంతే కానుక వచ్చేది. 3-4 ముసలములు వచ్చి కానుకేసిపోయేవాళ్ళు అలాగ బియ్యం తెచ్చి. నా భార్య నేను అదే తినేవాళ్ళం. మేము దిక్కుమాలం కాదు. మేము చెప్పాను కదా, ఇంజనీర్ కుటుంబంలో పెరిగి పెద్దోళ్ళే. మాకు బిల్డింగ్లు ఉన్నాయి, కావుసలు ఉన్నాయి, ఆస్తులు. కానీ దేవుడు వెళ్ళమన్న గ్రామానికి వెళ్ళి దేవుడు చేయమన్న సేవ చేస్తున్నప్పుడు ఓ పూరి గుడిసెలో ఉండి ఆ గ్రామంలో సేవ చేస్తున్నప్పుడు ఆ చిన్న కానుకతో దేవుడిని స్తుతిస్తూ సేవ చేశాను. దేవుడు చెయ్యమంటే చేశాను, ఉండమన్న చోట ఉన్నాను. దేవుడు నన్ను దిక్కుమాలినోడు చేయలేదు, నా బిడ్డల్ని దరిద్రులు చేయలేదు. దేవుడికి లోబడితే ఏమైపోద్ది నీ భవిష్యత్తు అని తిట్టారు చాలామంది. నాన్న సేవ చేయాలంటే నీ పర్సనాలిటీకి నువ్వు ఏదైనా ఉద్యోగం చెయ్యి, సైడ్ బిజినెస్ ఏదైనా చెయ్యి. ఎట్టా పోషించుకుంటావు రేపది నీ బద్దనని భార్య పిల్లలు అన్నారు. ఏమక్కర్లా, ఏ బిజినెస్ అక్కర్లా, నా ఏసయ్య బిజినెస్ నా బిజినెస్. మళ్ళీ ఏసయ్యలో బిజినెస్ లేదండో. కీ చైన్లు అమ్మటం, క్యాలెండర్లు అమ్మటం, జైపాల్ ఫౌండేషన్ పర్సలు అమ్ముతున్నారు, అక్కడ కొనుక్కోండి. ఆ పర్సు మీరు కొనుక్కుంటే ఎప్పుడు డబ్బులు ఉంటాయి మీ పర్సులో. అంటే మొత్తం కొనుక్కెళ్ళిపోతారు మీరు. ఏంటండి, పర్సులు అమ్మటానికి, క్యాలెండర్లు అమ్మటానికి, డైరీలు అమ్మటానికి, ప్రార్థనలు అమ్మటానికి, నూనె బాటిళ్ళు అమ్మటానికి. నూనె బాటిళ్ళు అమ్ముతున్నారు పాస్టర్ గారులకి ఏదో పెద్ద బిజినెస్ అయిపోయింది. పాటల పుస్తకం కొనుక్కోమంటే కొనుక్కోరు. కానీ ఈ సర్వరోగ నివారిణి ఈ నూనె కొనుక్కోమంటే మొత్తం కొనుక్కెళ్ళిపోతారంట. బాటిల్ రూపాయి నూనె ఉచితం అంటారు. మళ్ళీ పైగా మోసపోకండి. నీ ఇంట్లో ఉన్న నూనె చాలు, నూనెలో ఏమీ లేదు. నేను ప్రార్థన చేసినా నువ్వు ప్రార్థన చేసినా ఒకటే. శుద్ధ హృదయంతో ప్రార్థన చేయాలంతే, విశ్వాసంతో ప్రార్థన చేయాలంతే. నీ ఇంట్లో నూనె తీసుకొని విశ్వాసంతో ప్రార్థన చేసి నీ బిడ్డకు బాగోపోతే రాయి, బాగోపోతే నేను వచ్చి అడుగు. దానికి నేను ఇచ్చే నూనె బాటలు కొనుక్కొని వెళ్ళక్కర్లా. ఈ రోజున క్రైస్తవ బోధకుల బోధ ఎలా తయారైందో చూడండి. ఎప్పుడో పౌలు గారి చేతికొట్ట పట్టుకుంటే వాళ్ళు బాగైపోయారని ఒక సందర్భంలో ఒక సమయంలో వారు విశ్వాసంతో వచ్చి పట్టుకొని బాగైపోయారని ఇప్పుడు చేతికొట్టలు అమ్ముతారంట. చేతికొట్టల బిజినెస్. కొట్టలు కొనుక్కుంటాం ఏంటండి, బాటిల్ కొనుక్కోవటం ఏంటండి, మాటింగ్. మేము పుస్తకాలు ఎందుకు కొనుక్కో, అది దేవుని వాక్యం చదువుకోవడానికి కొనమంటున్నాం అంతే. ఏమి పుస్తకం తల కింద పెట్టుకో నీకు పొద్దున కల్లా ₹1,00,000 వస్తాయని నేను చెప్పటల్లా. అదే మంత్రాల పుస్తకం కాదు, ఇది దేవుని వాక్యం. అది ప్రింట్ చేయడానికి డబ్బులు అవుతాయి కాబట్టి ఆ డబ్బు మీరు చెల్లించి తీసుకెళ్ళమంటున్నాం అంతే. కానీ ఈ రోజున చాలామంది సేవను మనుషులకు ఆశా నిగ్రహం నేర్పించటకు బదులు మనుషులకు ఆశలు పెడుతున్నారు. నువ్వు ఇస్తే నీకు వచ్చేస్తుంది, నువ్వు ఇస్తే ఒక కొత్త రాశారు. అయ్యగారు చెప్పారని టీవీ ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేస్తే నీకు ₹1,00,000 వచ్చేస్తాయి, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పారని అప్పు చేసి 10,000 కట్టాలయ్యా టీవీకి.
ఉద్యోగం రాలేదు, డబ్బులు రాలేదు, అప్పులోడు మాత్రం రోజు వచ్చి అడుగుతున్నాడు. అయ్యా ఎవడు చేయమన్నాడండి అప్పు? దేవుని కోసం అప్పు ఎవడు చేయమన్నాడు నిన్ను? నీకుంటే ఇయ్య దేవుడికి, లేకపోతే ఏమంట దేవుడు నిన్ను. పర్వాలేదు, అప్పు చేసేమొక దేవుడికి. ఇది ఇంకో పద్ధతి, వాయిదాల మీద దేవుడికి ఇస్తారంట, వాయిదాల మీద. ఇప్పుడు చెప్పేయండి అందరూ 10,000 ఇస్తామని, తర్వాత నెల మీకు 1,000 రూపాయలు పంపించండి, ఒకటి 100 రూపాయలు పంపించండి, మీరు బతుకున్నంతకాలం పంపిస్తూనే ఉండండి. ఇది ఏంటండి? ఇది ఆశా నిగ్రహం. అవునా? ఆశలు, దురాశలు. డబ్బులతో ఆశీర్వాదాలు కొనుక్కోలేము. అప్పు చేయకండి. డబ్బులు చేతిలో లేకపోతే పక్కోళ్ళతో కొనుక్కోకండి. షాపింగ్కి అని బయలుదేరతారు కొంతమంది, డబ్బులు తీసుకొని బయలుదేరతారు. క్రిస్మస్ వస్తుంది కదండి, బట్టలు కొనుక్కొని బయలుదేరతారు. కొనుక్కొని అక్కడికి వెళ్ళి ఆ చీర కొనుక్కోవడానికి ఉన్న డబ్బులన్నీ అయిపోయి పక్క ఇంకో 300 ఇవ్వా, ఇంటికి వెళ్ళి ఇస్తాను అని మళ్ళీ అప్పు చేసి ఇది కూడా. ఏ 200 రూపాయల చీర కొనుక్కో, 500 రూపాయల చీర కొనుక్కోకూడదా? 1000 రూపాయల చీర కొనుక్కోకూడదా? 1300 రూపాయల చీరే కొనాలా? ఆశ. ఆ ఎర్రగుందా చీర, అది ఇంటికి వస్తే ఉతికితే వెలిసిపోద్ది. జాగ్రత్త అండి. బట్టల మీద ఆశ పెట్టుకోకండి, తిండి మీద ఆశ పెట్టుకోకండి. కొంతమందికి తిండి తినకపోతే ఆ తిండి కోసం అప్పులు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఉన్నదాంతో ప్రభా విధవరాలు కొండలు అంట కొంచెం నూనె ఉంది బుడ్డిలో కొంచెం నూనె ఉంది, తొట్టులో కొంచెం పిండి ఉంది. దేవుని సేవకునికి మొదటి రొట్టె తీసి ఇచ్చింది. కరువు కాలం అంతా తొట్టెలో పిండి తక్కువ అవ్వలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. అది ఆ దేవుడైనా మన దేవుడు వేరే దేవుడైనా? చెప్పండి నాకు ఒకసారి, వింటున్న వాళ్ళు చెప్పండి నాకు. ఆ దేవుడేనా మన దేవుడు వేరే దేవుడేనా? మరి ఎందుకు నీకు విశ్వాసం లేదు? బియ్యంలో ఇంకా డబ్బాలో బియ్యం వండంగానే అయిపోయినాయి కొను అంటావు ఎందుకు? కొని వండి కుప్పల కొడతావు ఎందుకు? ఆశా నిగ్రహం. దేవుని బిడ్డలు తాము చేసేది ఏది విఫలమవ్వదో. 5 రొట్టెలు 2 చేపలు పంపినప్పుడు అది తినేసిన తర్వాత మొక్కలు పడేశారంట అందరూ. ఆ మొక్కలన్నీ ఎత్తమన్నాడు యేసుప్రభు. ఎందుకు? వృధా అవ్వకూడదు. దేవుని ఆశీర్వాదాలు పడేయకూడదు. దేవుని ఆశీర్వాదాలను పాడు చేయకూడదు. చాలామంది దేవుని ఆశీర్వాదాలు పాడు చేసేసి మళ్ళీ అప్పుల్లో పడి అవస్థలు పడుతున్నారు. కారణం ఆశా నిగ్రహం లేదు. దానియేలుకి చెప్పాడు, రాజుగారి భోజనం, రాజుగారి ద్రాక్షరసం, రాజుగారి భోజనం బల దగ్గర నీకు రోజు భోజనం చేయడానికి నీకు అవకాశం దొరికిందని చెప్తే దానియేలు అన్నాడా? ఏంటండి రాజభోజనం ఎట్లుంటుంది? అరే వంకాయ పచ్చడి, బీరకాయ పులుసా? ఏముంటుందండి రాజుగారి భోజనం? పంచభక్ష పరవాణాలు ఉంటాయి. కానీ ఏమన్నాడు దానియేలు, నాకొద్దు. విగ్రహార్పితమైన ఈ మాంసం నేను తినను, మత్తు కలుగు చేసే ఈ ద్రాక్షరసం నేను తాగను, నాకు కాయగూరలు దయచేసి సరిపోతుంది అన్నాడు అధిపతి. అందరూ బాగా 66 తినేసి బాగా మెక్కేసి వాళ్ళేమో గుమ్మునుంటే, నువ్వు ఈ సామాన్యమైన ఆహారం తిని నీ మొహం వాడిపోతే రేపు రాజుగారు నన్ను తిడతాడయ్యా అంటే ఏనన్నాడు, కావాలంటే 10 రోజులు నన్ను పరిశీలించన్నాడు. 10 రోజుల తర్వాత దానియేలు ముఖం చూస్తే కోడి మాంసాలు, ఆ మాంసాలు, ఈ మాంసాలు, అయ్యి తాగి చక్కగా కడుపు నిండా భోంచేసిన వాళ్ళు దానియేలు ముఖాలను చూస్తే ఎలాగున్నాయి ఏంటంటే ఇవి? దానియేలు ముఖం ఎలాగుందంటే సౌందర్యముగాను కళగాను ఉన్నది. మేకప్ చేసుకుంటే కళ రాదండి. ఏంటంటే దేవుడిచ్చే కళ. నల్లగున్న, తెల్లగున్న, పొడవున్న, పొట్టిగున్న, ఎడల ముఖమైన, తప్పిడి ముక్కైన కళ దేవుడిస్తాడు. నీ ముఖం చూడగానే నువ్వు దేవుడిని పెట్టవి. ఎప్పుడు ఏడు ముఖం పెట్టుకొని కూర్చోకండి. అందుకనే దేవుడిని వెంబడించేవారు ఎందరు యేసుని వైపు చూచెదరో పొందెదరు ముఖమున వెలుగు అని చెప్పాడు దేవుడు వాక్యం. ఆశా నిగ్రహం. లోకములో తిండిని జయించలేనోడు ఏం చేయలేడండి. తిండిని జయించలేనోడు ఉపవాసం ఉండలేమనే వాళ్ళు తిండిని జయించలేకపోతున్నారు అన్నమాట. అప్పు చేసేవాడు ఆశలను అదుపులో పెట్టుకోలేకపోతున్నారు అన్నమాట. మాకు అప్పులు లేవండి, లోన్ ఉందన్నారు ఒకళ్ళు. అప్పులు లేవంట, లోన్ ఉందంట. అదేంటి లోన్ ఏంటి, అప్పేంటి? అబ్బా ఇంగ్లీష్ మార్చినంత మాత్రాన వేరే అయిపోయిందా? మాకు అప్పులు లేవు, లోన్ లేవండి, క్రెడిట్ కార్డు ఉందని అన్నారు ఇంకొక ఆయన.
క్రెడిట్ కార్డు అంటే అర్థం ఏంటి చెప్పండి తెలుగులో? అప్పుల కార్డు. క్రెడిట్ కార్డు అంటే అర్థం ఏంటండి? అప్పుల కార్డు. రేపు సంపాదించే డబ్బులకి ఇయ్యాలే ఖర్చు పెట్టుకోవడానికి ఉపయోగపడేది క్రెడిట్ కార్డు. ఆ క్రెడిట్ కార్డు వాడేవాడికి ఎంత వాడుతున్నాడు, వాడికి ఏం డబ్బులు చేతితో లెక్క పెట్టినప్పుడు అయ్యో చాలా లెక్క పెడుతున్నానే, చాలా ఇస్తున్నాను అనుకుంటాడు. ఆ క్రెడిట్ కార్డు ఇచ్చేసిన వాడికి తట్టాడు, మొత్తం వెళ్ళిపోతాయి నీ బ్యాంకులో డబ్బులన్నీ అందులోకి. మళ్ళీ ఆ తర్వాత పోయి ఏంటి జీరో బ్యాలెన్స్ ఉంది ఏంటి? ఆశా నిగ్రహం. ఈరోజు నీ దేవునితో చెప్పండి. యోబు భక్తుడు ఒక నిబంధన చేశాడు. నేను దేవునితో నా కనులతో నిబంధన చేసుకుంటుని, నేను కన్యకను ఎలాగో చూతును, నేను పరస్త్రీని ఎందుకు చూస్తాను, అసలు చూడను నేను. దావీదు అంటున్నాడు, నేను వ్యర్థమైన వాటిని చూడకుండా. ఒక్కసారి చూశాడు ఒక సీను, పనికి మాలిన సీను. ఏం సీను? రోజు యుద్ధం చేసే దావీదు, ఎప్పుడు కొండల తట్టు కన్నులెత్తే దావీదు, ఒక స్టేజ్ వచ్చేటప్పటికండి మహారాజు అయిపోయేటప్పటికి బతకం వచ్చేసింది మనుషుడికి. అంతే, మనకంతే గొడవ. ఏమి లేనప్పుడు దేవుడు 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 అని ప్రార్థన చేస్తుంటాం. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీరు గారిచి ప్రార్థన చేస్తాం. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు ఆరోగ్యం ఇస్తే, దేవుడు ఆస్తి ఇస్తే, దేవుడు మంచి ఉద్యోగం ఇస్తే, దేవుడు అన్ని విధాలను దీవిస్తే, ఏ కొరత నీకు లేకపోతే దేవుడు గుర్తే రాడు. నిద్రపోవటం, తినటం, నిద్రపోవటం. పొద్దుగుంకు వేళ నిద్రలేశాడంట. ఎప్పుడు నిద్రపోతారండి మనుషులు? రాత్రులా పగలా? సరే, ఇప్పుడు నైట్ అండ్ డే డ్యూటీలు వచ్చినాయి, నాకు పగలకుండా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, అది వేరే సంగతి. మధ్యాహ్నం నిద్రపోయి లేస్తే సాయంత్రం ఎట్లుంటుంది తెలుసండి? తిక్కగా ఉంటుంది. ఎట్లుంటుందండి? ఇకారంగా ఉంటుంది, ఏందోలాగా ఉంటుంది. మధ్యాహ్నం నిద్ర లేచినోడు యేసయ్యా అని ప్రార్థన చేసుకోవడం బదులు మేడ మీదకి వెళ్ళి దిక్కులు చూస్తున్నాడు. పైకి చూసేవాడు ఎక్కడ చూస్తున్నాడు? కిందకు చూస్తున్నాడు. కింద సైనికుడి భార్య ఏ తరసాపో కట్టుకొని స్నానం చేస్తుంది. బాత్రూములు లేవు కదా అందరికీ. మరి మన భారతదేశంలో ఎంతమందికి బాత్రూములు ఉన్నాయి? ఎంతమందికి టాయిలెట్స్, లెట్రిన్స్ ఉన్నాయి? ఏమండి, ప్రభుత్వం వాళ్ళు కడతనాం అంటారు, ఒకటి ఉండదు అక్కడ. ఎంతమంది ఈ రోజున బహిర్భూమికి అని వెళ్ళి వారి కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. వారు దుష్టుల చేతుల్లో పడిపోతున్నారు. పల్లెటూరులో ఇది సర్వసాధారణమైపోయింది. తెల్లవారుజామున చీకటితోటే వెళ్తే ఆ చీకటిలో ఎవరో ఒకళ్ళు మానభంగం చేయటం, అవమానం చేయటం. దేశం అభివృద్ధి చెందితే ముందు టాయిలెట్స్ ఉండాలండి ప్రతి వారికి, సెల్ ఫోన్లు కాదు. మన దేశంలో టాయిలెట్స్ కంటే సెల్ ఫోన్లు ఎక్కువ ఉన్నాయంటండి. కుటుంబానికి ఒక బరుగుదొడ్డి లేదు, కానీ కుటుంబంలో ఉన్న వారు అందరికీ అన్ని సెల్ ఫోన్లు ఉన్నాయంట చాలామందికి. ఆశా నిగ్రహం లేదు. చాలామంది ప్రీపెయిడ్ కొనుక్కుంటారు, అందుకే డబ్బులు అయిపోతాయి. అప్పుడు తెలుస్తుంది కనీసం ఎంతసేపు మాట్లాడామని. ఆ తర్వాత కట్టేది మాట్లాడి బిల్లు వచ్చాక ఇంత బిల్లు వచ్చిందంటే అంటే ఇంత బిల్లు వచ్చిందేంటంటే ఎవడు మాట్లాడు, నువ్వే మాట్లాడావు. ఆశా నిగ్రహం. ఫోన్ ఉంటే ఫోన్ సరిగా వాడు, టీవీ ఉంటే టీవీ సరిగా వాడు. క్రైస్తవుడు తన జీవితాన్ని అదుపులో పెట్టుకుంటాడు, తన కళ్ళను అదుపులో పెట్టుకోగలుగుతాడు, తన మనస్సు ఆశలను చెరపట్టి దేవుని దగ్గర తీసుకెళ్తాడు. ఈ రోజున క్రైస్తవ బోధకులు మనుష్యుడికి పరిశుద్ధమైన జీవితం జీవించాలన్న విషయాన్ని ప్రకటించడం లేదు. దేవునికి ఇష్టమైన కానుక విరిగిన హృదయము, దేవునికి ఇష్టమైన, దేవుని ముందు యథార్థమైన జీవితం కలిగి ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. పౌలు బోధిస్తున్నాడు, ఫెలక్స్, నువ్వు ఎంత పెద్ద అధికారివైనా నీ మన్ననల కోసమో నిన్ను సంతోషపెడతానికో నేను బోధించను. నా దేవుడు నాకు చెప్పిన మాటలు బోధిస్తున్నాను. నీతి కలిగి బతుకు. నీ స్థానంలో నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభువుని నీవు నమ్మి నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనను అనుసరించి ఆయన అడుగుజాడల్లో నడవకపోతే అయ్యో నీకు శ్రమ. నువ్వు తాతల కాలం నుండి క్రైస్తవుడు అయినా, నీవు ఆరితేరిన బైబిల్ పండితుడు అయినా, నీవు అంతరంగంలో శుద్ధి కలిగి ఉండకపోతే, నీవు దేవుని నీతిని కలిగి జీవించకపోతే, నీవు ఆశానిగ్రహము అనే ఫలము నీలో లేకపోతే, ఆత్మఫలమేమనగా ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, విశ్వాసము, మంచితనము, 9 ఉన్నాయండి అక్కడ. ఆశానిగ్రహము. ఆ ఫలాలు ఫలించే క్రైస్తవుడిగా మనం ఉండాలండి. వరాలు వస్తాయి పోతాయి, ఫలాలు ఫలిస్తే మనలో ఉంటాయి, మనం ఫలించాలి. అవి వరం ఎవడో ఇచ్చింది, అది ఫలం మన దగ్గర ఉంది.
నువ్వు ఫలించే క్రైస్తవుడు ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు. కాబట్టి లేచి నిలబడండి, ప్రార్థనతో ఈ సభను ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ఒక నిమిషం దేవునితో ఈ మాట చెప్పండి. నా జీవితంలో నీతి లేదు ప్రభువా, నీచమైన జీవితాన్ని జీవిస్తున్నానయ్యా. నిగ్రహ శక్తి లేక నేనెన్నో అప్పుల్లో పడిపోయానయ్యా. శరీర ఇచ్చలకు లోనై చిక్కుల్లో పడిపోయానయ్యా. అయ్యా యేసయ్యా, నన్ను కనికరించు. నా ఒంటి నిండా జబ్బులే, నా ఇంటి నిండా సమస్యలే, నా కుటుంబంలో అన్ని ఇబ్బందులే, నా బ్రతుకులో విరక్తి చెందున్నాను. తాగి తాగి నా ఒళ్ళు గుళ్ళ చేసుకుంటున్నాను. ఈ సమస్యలు తట్టుకోవాలని తాగి మరిన్ని సమస్యలు ఇరుక్కుంటున్నాను. నాకు సహాయం చేయి. నా భార్యకి అన్యాయం చేశాను. పరస్త్రీతో నేను సంబంధం పెట్టుకొని నా కుటుంబాన్ని కూల్చుకున్నానయ్యా. నీ ఉగ్రత నా మీదకు రాకముందే నీ పాదాల మీద పడుతున్నాను, నన్ను క్షమించు అని అడగండి. యవ్వనస్తుడా, దురభ్యాసాలకు లోనై దుష్ట తలంపులకు చోటిచ్చి లైంగిక పాపాల్లో పడిపోయి స్థిమితం లేని వాడిగా మారిపోయావేమో. ఈ రాత్రి యేసయ్య ఒక అద్భుతం చేస్తాడు. నిన్ను తోసేయటం లేదు ఆయన. నీ పాపాలన్నీ నీకు ఎత్తి చూపించి నిన్ను చీయటం లేదు ఆయన. నేను నిన్ను కడుగుతా, నేను నిన్ను క్షమిస్తా, నీకు సహాయం చేస్తా. నువ్వు నా బిడ్డవి, నేను ఏర్పరచుకునే వ్యక్తివి. నువ్వు నాకు కావాలన్న యేసయ్య తన చేతులు చాచి మన ముందున్నాడు. యేసయ్య, నాకు సహాయం చేయి, నా కష్టాలు తీర్చయ్యా. సహాయమే లేకుండగా నిరీక్షణే క్షీణించగా దయతో రక్షించయా దేవా. సహాయమే లేకుండగా నిరీక్షణే క్షీణించగా దయతో రక్షించయా దేవా. నన్ను విడవద్దయ్యా. నా భర్త, నన్ను కట్టుకున్న భర్త, నా బిడ్డను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. నన్ను ఆదరించవా, నా కుటుంబాన్ని కట్టవా, నాకు సహాయం చేయవా. అడగండి ప్రభువుని. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఈ ఆవరణలోనికి తొంగి చూడయ్యా. నీ బిడ్డలు చేస్తున్న మొరలను నీవు విను నాయనా. వారి గుండెల్లో నుంచి వచ్చే రోదనలు విను నాయన. మూలుగులు వినయ్యా. వారి కోరికలను చూడయ్యా. వారి స్థితిని గమనించి వారికి కావలసిన అవసరతలు తీర్చు నాయన. సర్వశక్తిమంతుడవు, సర్వశక్తి సంపన్నుడవు నీవు. అసాధ్యమైనది ఏదైనా కలదా? నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నవాడివి. నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా. ఎన్నో విధాలుగా నలిగిపోయి చితికిపోయిన వారిగా ఉన్న హృదయాలను దర్శించుము నాయన. నీ దగ్గర ఏముంది నేను ఆశీర్వదిస్తానని ఆనాడు ఆ పేద విధవరాలతో నువ్వు చెప్పినట్లుగా నా దగ్గర కుండలో కొంచెం నూనె ఉందన్నప్పుడు నీవెలాగో అద్భుతాన్ని జరిగించావో అలాగే వారి కష్టార్జితాన్ని దీవించి వారి కష్టాలన్నీ తీరడానికి, అప్పులన్నీ తీరడానికి అద్భుతాలను జరిగించము తండ్రి. నా యేసయ్య నాకు మేలు చేశాడని సాక్ష్యము చెప్పి వారి జీవితాలను నీకు అప్పగించుకోవడానికి సహాయము చేయము.
భూ సంబంధమైన ఆశీర్వాదాలు మేము సంపాదించుకొని సరిపెట్టుకోక ఆత్మరక్షణ పొంది నిత్య రాజ్యము కొరకు, పరలోక రాజ్యము కొరకు సిద్ధపడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.